మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరణకరమైన మాటల ద్వారా దేవుడు మా వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఎప్పుడు కూడా నువ్వు వృద్ధిలోనే ఉంటావని మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానంలోను. అంతేకాదండి, మరి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు, బలము కలిగి ఉండమంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. ఏ విషయంలోనూ కూడా భయపడకూడదండి. మనం ఎప్పుడు కూడా మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే అది దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మనం నిలబడి ప్రార్థన చేస్తే ఆ బలహీనత అనేది, ఆ సమస్య అనేది, అది ఏదైనా వ్యాధైనా బాధ అయినా అది ఏదైనా సరే మరి దేవుడు తొలగిస్తాడండి. తొలగిస్తానని మాట ఇస్తున్నాడు. ఇందులో ఈ వాగ్దానంలో భయపడొద్దు అంటున్నాడు. అందుకని మరి దిగులు పడొద్దు అంటున్నాడు. ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. అలాంటి స్థితిలో మరి మనందరము ఉండాలన్నమాట. బలము కలిగి ఉందాము, ధైర్యం కలిగి ఉందాము. ఆయన దగ్గర నుంచి ధైర్యాన్ని పొందుకుందామండి. ఎప్పుడు కూడా మరి దేవుని ఆజ్ఞలను ఆలోచిస్తూ నడుచుకుంటూ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటామండి, బలం కలిగే ఉంటాము, దిగులు పడమండి ఎప్పుడు కూడాను. మరి దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు కూడా మన జీవితాల్లో జరగాలన్నది, నెరవేర్పు రావాలన్నది మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే దేవుడు వాగ్దానాలకి నెరవేర్పు అనేది కలిగిస్తాడు అనమాట. మరి చాలామంది వాగ్దానాలకి నెరవేర్పు రావట్లేదని దిగులుతో, బాధతో, భయంతో ఉంటారు. కానీ మనం వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం కొరకు మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటేనే వాగ్దానానికి నెరవేర్పు అనేది మనకి కలిగిస్తాడనమాట. వాగ్దానం తీసుకుని పక్కన పెట్టేస్తారు చాలామంది. అలా ఎప్పుడూ పెట్టకూడదు. అనుదిన ప్రార్థనలో, నిత్యము ప్రార్థనలో వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టుకుంటూ మరి దేవుని కోసం దేవుని దగ్గర నుంచి మనము బహుమానాలు పొందుకుంటూ ఉండాలన్నదే మరి ఆయన కోరిక. కాబట్టి వాగ్దానాలు ఎప్పుడు కూడా నెరవేర్పు రావాలని కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, అవును, గాడ్ బ్లెస్ యూ.